నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, భగవద్గీత అది వింటేనే అసలు చాలా చాలా సంతోషంగా పులకరింత అన్నట్టు అనిపిస్తుంది. సో భగవద్గీతను తీసుకొని మీరు ఇప్పుడు చాలామంది అందులకి విద్యను అందిస్తున్నారు. అసలు ఆ దాంట్లోకి మీరు ఎలా వెళ్ళారు అసలు? ఓకే అమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భగవద్గీత చదవడం అనేది 1999లో మా హస్బెండ్ కార్గిల్ యుద్ధంలో, అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అనమాట. సో కార్గిల్ యుద్ధంలో ఆయన పాల్గొనడానికి వెళ్ళినప్పుడు నా జీవితంలో చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో దాదాపు 1000 మంది పైగా యుద్ధంలో చనిపోవడం జరిగింది. అంతేకాకుండా అదే సమయంలో ఒక ఎయిర్ క్రాష్ అయిందనమాట. అందులో కూడా 30 మంది చనిపోయారు. అందులో వాళ్ళ భార్యలు పిల్లలు అందరు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉండడం, సో వాళ్ళ జీవితాలలో ఈ డీప్ డిఫికల్టీస్ అనేవి, సఫరింగ్స్ రావటం, సో ఇలాంటివన్నీ ఒక్కసారిగా జరగడంతో నేను అసలు జీవితం అంటే ఏంటి, మన ధ్యేయం అంటే ఏంటి, మన పర్పస్ అనేది ఏదో ఉంటుంది లైఫ్ లో అన్న క్వశ్చన్స్ నాకు వచ్చాయన్నమాట. ఆ సమయంలో భగవద్గీత నేను ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాను. అండ్ ఎన్నో శ్లోకాలకి నాకు అర్థం కాలేదు, మీనింగ్స్ రాలేదు. కానీ అది ఇంకా ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే, నాకే ఒక గురువు ఉంటే మంచిదని అనిపించింది. అండ్ హైదరాబాద్ కి అప్పుడు పోస్టింగ్ జరిగింది 2002లో, 3 years లేటర్. అప్పుడు నేను మా గురువు గారిని కలవటం, ఆయన నుంచి నేర్చుకోవడం, అలా నాకు డైరెక్షన్ దొరికిందనమాట. అదే సమయంలో ఈ నేను దీక్ష తీసుకున్న తర్వాత నా జీవితంలో పరివర్తనలు వస్తున్న సమయంలో ఈ సేవ నాకు దొరికిందనమాట. ఇలా అందులకి సేవ చేయొచ్చు అని అప్పుడు ఆ సేవ మొదలు పెట్టానమ్మా. వావ్, నైస్ మ్యామ్. అంటే వాళ్ళకే తెలియజేయాలి, వాళ్ళకే చెప్పాలి, వాళ్ళకే శిక్షణ ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మన గురువులు మన జీవితాల్లోకి వచ్చి మన యాంగ్జైటీస్, మన సఫరింగ్స్ అన్ని తీసేయడం జరిగింది. అంతేకాకుండా మన లైఫ్ లో హయ్యర్ పర్పస్ అనేది మనకు తెలిసింది మన జీవితంలో గురువులు, తర్వాత భగవద్గీత రావడం వల్ల. సో మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది వేరే వాళ్ళకు కూడా అందజేయాలి అని. అండ్ ఆ టైంలో ఈ అంధులే కాకుండా నా జీవితంలో కొంతమంది లేడీస్, తర్వాత పిల్లలు, వాళ్ళు కూడా క్లాసెస్కి వచ్చేవాళ్ళు. సో వాళ్ళతో పాటు వీళ్ళ స్కూల్కి కూడా వెళ్ళి చేయడం మొదలు పెట్టాను. అండ్ డెఫినెట్లీ ఆ అనుభూతే వేరు అని చెప్తాను. ఎందుకంటే ఈ పిల్లలు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకున్నారో అది చాలా డిఫరెంట్ అని చెప్తాను. అండ్ వాళ్ళ జీవితంలో చాలా పరివర్తనలు అనేవి చూసినప్పుడు వాళ్ళకి, నాకు, స్కూల్లో ఉన్న టీచర్లకి, ప్రిన్సిపాల్కి, అందరికీ కూడా ఆ చేంజెస్ తెలిసినాయి అన్నమాట. సో డెఫినెట్లీ అది ఇంకా పెంపొందేలాగా ముందుకు వెళ్ళామన్నమాట. ఓకే, ఓకే, సూపర్ మ్యామ్. సో ఇప్పుడు బ్లైండ్ అంటే అందులోకి మీరు నేర్పించినట్లు వాళ్ళకి ఎలా శిక్షణ ఇస్తారు? అంటే కామన్ వాళ్ళకి చెప్పడం వేరుంటది, వీళ్ళకి చెప్పడం వేరుంటది. సో వీళ్ళకి ఎలా శిక్షణ ప్రారంభించారు ఫస్ట్? జనరల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఈ పిల్లల్ని డీకండిషన్ చేయాలి. ఆల్రెడీ కండిషనింగ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, కి నువ్వేదో తప్పు చేసావు అందుకే నువ్వు జన్మ చేతనే అంధుడు అయి ఉన్నావు, లేకపోతే వాళ్ళకి ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది, ఆ కర్మ ఫిలాసఫీ అనేది తెలిసి తెలియనివన్నీ కూడా చాలా మంది చెప్పడంతో వాళ్ళ గిల్ట్ ఫీలింగ్ తోని ఉండిపోతారనమాట. సో వాళ్ళు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా కంఫర్ట్ జోన్ అనేది అసలు తెలియదు. దే ఆర్ ఇన్ క్రైసిస్ జోన్. సో ఆ క్రైసిస్ జోన్ నుంచి ఎవరైనా బయటికి తీయగలిగితే బాగుంటుంది అని అనుకుంటారు. అండ్ ఆ డిప్రెషన్ లోనే ఉంటారు వాళ్ళు. ఆ రూమ్ లో కూర్చొని ఏడ్చుకుంటూ, లేకపోతే ఆ క్లాస్ లో కూర్చున్నప్పుడు ఏదో స్కూల్లో చదువుకుంటూ ఉంటారే తప్ప వాళ్ళకి ఆ మనోవేదన అంటారు కదా, అది చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. సో బేసికలీ ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడంతోని వాళ్ళలో చాలా పరివర్తన వస్తుంది. అది ఒక సీక్వెన్స్ లో మేము స్టార్ట్ చేస్తాం. డీకండిషనింగ్ అయిన తర్వాత వాళ్ళకి పాజిటివిటీ ఇవ్వడం. ఏ విధంగా పాజిటివిటీ? వాళ్ళకి ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాల ద్వారా మనం ఏ విధంగా మంచి మంచి థింగ్స్ చెప్పొచ్చు, వినిపించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు లేవు చూడడానికి, కానీ వాళ్ళు చెవితో వినగలుగుతారు. మంచి భజనలు, కీర్తనలు వాళ్ళకి వినిపించవచ్చు, మంచి ప్రసాదం వాళ్ళకి పెట్టొచ్చు. తర్వాత వాళ్ళకి ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము హృదయంలో ఉన్న ఆ బాధని క్లెన్స్ చేయొచ్చు. సో ఫస్ట్ నెగటివిటీ తీసేయాలి. అంటే నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసావని నువ్వు అనుకోకు. ఒకవేళ అయిపోయినా ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయలేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయి.
దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దామని వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి. ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వాళ్ళని ఒక తల్లిలాగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే వాళ్ళ మనోవేదన ఉంటుంది చూసారా, దాని నుంచి బయటకు తీసుకురావాలి. అది సెకండ్ స్టెప్. అంటే వాళ్ళ దాంట్లో లైఫ్ లో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చేంజింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ చాలా బాగుంటాయమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రెంథన్ అవుతారంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాతాజీ చాలా మంది వచ్చి మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు అసలు అని అడుగుతున్నారు నన్ను. అంటే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు సరైన పని ఏది, ఏం చెయ్యాలి అన్నది భగవద్గీత ద్వారా తెలుసుకున్నారు. అండ్ ఇట్స్ అ సిరీస్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ మేము వాళ్ళకి నేర్పించడంతో ఆ జీవిత పరివర్తన అనేది వచ్చేస్తుంది. అండ్ మనసు అనేది చాలా స్ట్రెంథన్ అవుతుంది. జనరల్ ఏంటంటే మనసు చాలా అటు ఇటు వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ మీరు చూడండి, చాలా డబ్బున్న వాళ్ళైనా, చాలా చదువుకున్న వాళ్ళైనా, ఎంత అన్ని విధాలుగా ప్రొవిజన్స్ ఉన్న వాళ్ళైనా, రిసోర్సెస్ ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండరు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు. కానీ వీళ్ళు ఆధ్యాత్మికంగా అంటే సింపుల్ మెథడ్స్ అన్నమాట ఇవి వాళ్ళకి నేర్పించేవి. ఏంటది? మనకి శాస్త్రంలో చెప్పి ఉంది, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి అని. ఈ జపం అనేది సౌండ్ వైబ్రేషనే. కానీ ఆ సౌండ్ వైబ్రేషన్ తోని ఎంత శరీరం పైన, మనసు పైన, బుద్ధి పైన అండ్ ఆత్మ పైన ప్రభావం ఉంటుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అండ్ దాన్ని ఎవరైనా చాంట్ చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది డిఫికల్ట్ మంత్ర కాదు, ఇది టంగ్ ట్విస్టింగ్ అసలే కాదు. సో ఇందులో నేనేదో తప్పుగా ఉచ్చరిస్తున్నాను అన్న క్వశ్చన్ కూడా లేదు. సో ఎవరైనా చేయొచ్చు. సో ఇంత సింపుల్ మహామంత్ర ప్లస్ ప్రసాదం, ఏది మనము తిన్నా కానీ అది భగవంతుడికి అర్పించి మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే అది స్పిరిచువల్ అయిపోతుంది. ఆ కంటెంట్ జనరల్ గా అది మెటీరియల్ ఉంటుంది. అంటే దానిలో పాప ప్రవృత్తితో ఎవరైతే వండితే అందులో పాప ప్రవృత్తి ఉంటుంది. మనం అది భోంచేసాం అనుకోండి, మన శరీరానికి ఆ పాప ప్రవృత్తి వస్తుంది అనమాట. సో మనము ఆధ్యాత్మికం కావాలి అంటే, అది ప్యూరిఫై అవ్వాలి అంటే దాన్ని భగవంతుడికి అర్పించాలి. అర్పించి మనం తిన్నప్పుడు అది మన శరీరానికే కాకుండా ఆత్మకి నరిష్మెంట్ ఇస్తుంది అన్నమాట. ఓకే. సో మ్యామ్, అంటే వీళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళకి ఎక్కువగా అంటే మీరు చెప్పే సబ్జెక్ట్లో ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు? లైక్ స్పిరిచువల్గా కానీ మోటివేషనల్గా కానీ ఎక్కువ ఏం చెప్తుంటారు వాళ్ళకి? మనం జనరల్గా శ్లోకా చాంటింగే కాకుండా శ్లోకాల యొక్క మీనింగ్స్ కూడా చెప్పాలి, కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేకాకుండా కథల ద్వారా వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న చిన్న కథలు లైక్ ప్రహ్లాద చరిత్ర, ధ్రువ మహారాజ్ చరిత్ర, ఎందుకంటే వాళ్ళంతా చిన్న పిల్లలే కానీ వాళ్ళు ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదిగారు. ఇప్పుడు హిరణ్యకశిపు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినా గాని ఏ విధంగా భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకొని ఆ అబ్బాయి అన్నిటి నుంచి బయటపడగలిగాడు అంటే భగవంతుడి శరణు వేడినప్పుడు భగవంతుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తాడు. ఇలాంటి స్టోరీస్ చెప్పినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి, ఓ అంటే నేను భగవంతుడి శరణు తీసుకోవచ్చు, నన్ను భగవంతుడు కాపాడుతాడు, నేను ఒక్కడిని కాదు ఇక్కడ, నాకు శక్తి ఉంది అంటే నా శక్తి మీద కాదు నేను ఉండాల్సింది, భగవంతుడి శక్తిని నేను తీసుకుంటే అప్పుడు నేను బలవంతంగా బలం వస్తుంది నాకు అని స్ట్రాంగ్ గా ఉంటాను అని తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కథలు, దాని తర్వాత మంచి శ్లోకాలు, తర్వాత చక్కటి ప్రసాదము, తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విధంగా మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే మ్యామ్, అంటే మీరు వాళ్ళకి శిక్షణ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎలాంటి మార్పులను చూశారు? చాలా మార్పులు వస్తాయమ్మా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ముందు డిప్రెషన్ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకే. ముందు ఏడ్చే వాళ్ళము, ఇప్పుడు ఏడవట్లేదు. రెండోది ఏం చెప్తారంటే అసలు మా థాట్ ప్రాసెస్ మారిపోయింది అని చెప్తారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి నేను చెప్పాను అనమాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ లో వెళ్తున్నాం. సో ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది, పైనుంచి బిల్డింగ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చిన్న చిన్న కనిపిస్తాయి. అంటే ఏంటి, ఏం చేంజ్ అయింది? బిల్డింగ్స్ అంతే ఉన్నాయి, మీరు కూడా అంతే ఉన్నారు, కానీ ఏంటి మారింది?
మీ ఫోకస్, మీ విజన్ మారింది. మారింది. సేమ్ వే మన పర్సెప్షన్ మారాలి జీవితం పట్ల. అంటే మన చైతన్యం మారాలి. మన చైతన్యం ఎప్పుడు మారుతుంది? ఆధ్యాత్మికమైనప్పుడు. ఇప్పుడు మన చైతన్యం ఎలా ఉంది? భౌతికంగా ఉంది. భౌతిక పరంగానే ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తామో అప్పుడు మనం కాన్షియస్నెస్ రేజ్ అయినప్పుడు సరైన విధంగా ప్రతిదాన్ని చూడగలుగుతాం. అంటే ఇప్పుడు మనము మెటీరియల్ ఉన్నాం అనుకోండి, ప్రతిదాన్ని ఎలా చూస్తాము? సూక్ష్మంగా చూసి దాన్ని మరీ విపరీతంగా ఆలోచించి ఓవర్ థింక్ చేసి బాధపడుకుంటూ అదే లెవెల్లో ఉండిపోతాం. కానీ పర్సెప్షన్ హై చేసుకున్నప్పుడు ఏమైంది? ఓ ఇంతేనా, ఈ చిన్న విషయానికి నేను ఇంత బాధపడుతున్నాను అని అది తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం పర్సెప్షన్స్ చేంజ్ చేసుకోవాలి. అంతేకాకుండా పర్సెప్షన్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి? కాన్షియస్నెస్ అంటే మన చైతన్యం చేంజ్ అయినప్పుడు పర్సెప్షన్స్ చేంజ్ అవుతాయి. నైస్ నైస్ మ్యామ్. ఇప్పుడు మామూలు మనుషులకి ఈ అందులకి తేడా ఏంటి మ్యామ్? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే ఈ అందులకైనా మనకైనా ఒకటి ఏంటి డిఫరెన్స్ అంటే శారీరకంగా వాళ్ళకి కొంచెం లోపం ఉంది. ఆ లోపం వల్ల వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు, కరెక్టే. కానీ మనము అన్ని ప్రొవిజన్స్ ఉన్నా గానీ మనం నిజంగా హ్యాపీగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా? అందరం లేదు. అందరికీ కూడా యాంగ్జైటీస్, పర్ప్లెక్సిటీస్ ఉన్నాయి. అండ్ మీరు భగవద్గీత కాన్వర్సేషన్ అర్జున అండ్ కృష్ణ మధ్యలో చూస్తే ఎందుకు జరిగింది అది? అర్జునుడు 9 feet tall, అన్ని అస్త్ర శస్త్రాలు యూజ్ చేయడం వచ్చు. కానీ అయినా కూడా ఆయన కాళ్ళల్లో వీక్నెస్ వచ్చి వణుకుతుంటూ కళ్ళల్లో ఎర్రగా అయిపోయి కళ్ళ నీళ్ళు వస్తూ కింద పడిపోయి కూర్చొని, ఓ కృష్ణ నువ్వే నన్ను రక్షించు, నాకు దారిని చూపించు అని చెప్తాడు. అప్పుడు ఎందుకు అలా బాధపడ్డాడు? యాంగ్జైటీ ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకంటే అసలు ఈ యుద్ధం చెయ్యాలా వద్దా అన్న ప్రశ్న ఆయన హృదయంలో వచ్చింది. ఎందుకు? యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు, నా స్వజనులు కదా అని అనుకున్నాడు. కానీ డెత్ అనేది ఇవాళ రేపో అందరికీ వస్తుంది. కానీ ఎవరైతే వైలెన్స్ చేస్తారో వాళ్ళని అరికట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అరికట్టాలి. ఇప్పుడు పోలీసు వాడు గాని, ఆర్మీ వాళ్ళు గాని, నేను వాడిని చంపను, వాడు పాకిస్తాన్ వాడు లేదా వాడు దుష్మన్ అయితే ఏంటి, నేను వైలెన్స్ చేయను అంటే తప్పు కదా, కుదరదు కదా. సో అలాగే మనం కూడా ఎక్కడైతే మన సీమ ఉంటుందో ఆ సీమ వరకే మనము టాలరెన్స్ అనేది ఏర్పరచుకోవాలి. బియాండ్ దట్ మనం చూడాలన్నమాట. సో మన కన్ఫ్యూజన్స్ అనేవి లైఫ్ లో ఎందుకు వస్తాయి? కొంతమంది స్టూడెంట్స్ కి కన్ఫ్యూషన్స్ ఉంటాయి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటాయి, పెళ్ళైన తర్వాత జాబ్ చేసిన వాళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటాయి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఉంటాయి. అలా మీరు ప్రతి స్టేజ్ లో చూడండి అందరూ యాంగ్జైటీస్ కి గురవుతారు. సో అందు గురించి అర్జున అండ్ కృష్ణ మధ్యలో ఈ సంభాషణ జరిగినప్పుడు కృష్ణుడు యాజ్ అ గురు, యాజ్ అ మాస్టర్, యాజ్ అ టీచర్, యాజ్ అ గైడ్ మనకు ఈ భగవద్గీత నుంచి ఈ రివిలేషన్స్ అండ్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో అందులైనా మనమైనా మన హృదయంలో కూడా షడ్రిపులు ఉన్నారు, వాళ్ళ హృదయంలో కూడా షడ్రిపులు ఉన్నారు. సో క్లెన్సింగ్ అనేది అందరికీ అవసరం. సో లస్ట్, యాంగర్, గ్రీడ్, ఎన్వీ, ప్రైడ్, ఇల్యూషన్ వాళ్ళకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. సో ఆ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే వాళ్ళకి మనకు తేడా లేదు. వాళ్ళు ఆత్మ, మనము ఆత్మ. కానీ ఈ శరీరంలో ఉన్నందుకు మనకి షడ్రూపులు క్లెన్స్ అవ్వాలి, వాళ్ళకు కూడా ప్యూరిఫికేషన్ కావాలి. అది చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ సేవ వల్ల మీకు ఎలాంటి సంతృప్తి అంటారు కదా, అది ఎలా వచ్చిందా ఫైనల్ గా? సంతృప్తి అనేది ఫస్ట్ డిస్క్రిప్షన్ అనేది మనకి క్లారిటీ రావాలమ్మా. ఎవరికైనా ఈ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉన్నావా, సాటిస్ఫైడ్ గా ఉన్నావా, కంటెంట్ ఉన్నావా అంటే ఏం చెప్తారు? లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. ఎందుకు? వాళ్ళకి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై కాలేదు అని అంటారు. అయితే సరే నేను నీకు పేపర్ ఇస్తున్నాను, నీవు రాయి, నీకేమేం కోరికలు ఉన్నాయంటే ఒక పేపర్ రెండు వైపులా రాస్తారు, ఇంకో పేపర్ ఎన్ని పేపర్లు అయినా కానీ కోరికలు అనేవి అంతం కావన్నమాట. అంటే ఆకాశం ఎత్తన్ని కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైనప్పుడు ఏమవుతుందంటే మన పర్పస్, మన ధ్యేయం ఏంటి అన్నది మనకు క్లారిటీ వస్తుంది. సో మా గురువు గారు అండ్ మా సంస్థాపక ఆచార్యులు ఎవరైతే శ్రీల ప్రభుపాద ఉండేవారో ఆయన మాకు కొన్ని విషయాలు చెప్పారు. ఏ విధంగా సంతృప్తి అనేది మీ జీవితాల్లో ఒక ఇన్గ్రెయిన్డ్ పార్ట్ అయిపోతుంది అని. ఎలా అవుతుంది? ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి
ప్లీజ్ చేయడానికి, గురువుని ప్లీజ్ చేయడానికి మనం ఏదైతే సేవ చేస్తామో దాంతోని మనకి సంతృప్తి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు హ్యాపీ అవుతాడో, గురువు హ్యాపీ అవుతారో, మనం హ్యాపీ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకి మనము నీళ్లు పోయాలంటే వేర్లకు పోస్తాం, వేర్ల నుంచి మొత్తం చెట్టుకు వెళ్తుంది. అలాగే మనము ఒకవేళ భగవంతుణ్ణి అంటే గురువు అండ్ కృష్ణని సాటిస్ఫై చేస్తే మనం అందరినీ సాటిస్ఫై చేసినట్టు. ఇప్పుడు ఈ సేవ చేసినప్పుడు ఎవరు చెప్పినందుకు నేను చేస్తున్నాను, నిస్వార్థంగా చెయ్యి అని మా గురువు గారు చెప్పారు. అంతేకాకుండా నా పర్పస్ ఏంటో ఫస్ట్ ఆయన గమనించారు. నీ గుణాలేంటి, నీ స్కిల్స్ ఏంటి, నీ టాలెంట్స్ ఏంటి, దాన్ని బట్టి నువ్వు సేవ చేయాలి. 2 నిస్వార్థంగా చేయాలి. 3 భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా చేయాలి. సో ఈ 3 చేసినప్పుడు ఆటోమేటిక్ గా సంతృప్తి అనేది మనకి రానే వస్తుంది. సో ఈవెన్ దో నేను చేసిన సేవల్లో డెఫినెట్లీ ఇంకా లోపాలు ఉండొచ్చు, కానీ అది భగవంతుడికి అర్పిస్తున్నందుకు తప్పకుండా అది సంతృప్తి అనేది మనకు వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ పిల్లల జీవితాలలో మార్పు చూసినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. మ్యామ్, ఇప్పుడు శాస్త్రాల్లోని చాలా మంత్రాలు ఉన్నాయని అంటారు. అసలు ఏ మంత్రం చదివితే మంచిదంటారు? ఓకే, చూడమ్మా, మన శాస్త్రీయ శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో, మన శాస్త్రం చెప్తున్నట్టు ఎన్నో పురాణాలలో అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3 ఉంటాయి. మనం ఉపాసనాకాండ చేసినప్పుడు ఏంటంటే భక్తి మార్గంలో ఉన్నట్టు, కర్మకాండలో ఉన్నప్పుడు ఏంటంటే మనము మన ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియ భోగం కోసం మనం చూస్తున్నట్టు. సో మన ఇంద్రియ భోగం కోసం చూస్తుంటే అంటే నాకు బాగా చదువుకోవాలి, నేను ఉట్టి శారీరకంగా బలంగా ఉండాలి, నాకు చక్కటి అబ్బాయి దొరకాలి, మంచి పిల్లలు కావాలి, నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఇలాంటివన్నీ ఏంటి ఇంద్రియ భోగాలు. సో ఇంద్రియ తృప్తి కోసం మనం కావాలి అని అనుకుంటే కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, అవి మనం చేయొచ్చు. కానీ అవిటికంటే మిన్న ఏంటి అంటే మనం భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏది కావాలి అనేది అవే వస్తాయి. మనం సెపరేట్ గా వాటి కోసం ఎండీవర్ చేయాల్సిన అవసరం లేదు. సో మరి భక్తి మార్గంలో అన్నిటికంటే బెస్ట్ మంత్ర ఏంటి అంటే శాస్త్రంలో చెప్పుంది, హరర్ నామ హరర్ నామ హరర్ నామ ఇవ కేవలం కలవ్ నాస్తేవ 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 గతిరన్యథ. అంటే మీరు ఎన్ని శాస్త్రాలన్నా తిరిగేయండి, ఈ పర్టికులర్ కలియుగంలో ఈ హరినామం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అండ్ కలి సంతరణ ఉపనిషత్తులో కూడా ఏం రాస్తుందంటే, ఇతి షోడశక నామ్నాం కలి కల్మషనాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. ఎన్ని వేదాలు శాస్త్రాలన్నా తిరిగేయండి, ఇతి షోడశక నామ్నాం ఈ 16 వర్డ్స్ ఉన్న ఈ మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని మీరు జపించాలి. ఇది అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్. ఈ మంత్రము కింగ్ ఆఫ్ ఆల్ మంత్రాస్, మహామంత్ర అని ఎందుకు అన్నారు, అన్ని మంత్రాలకు రాజు. సో ఈ మంత్రం చేస్తే మిగతా అన్ని మంత్రాల యొక్క ఉపయోగము ఇందులో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిహెచ్డి చేశారనుకోండి, ఎవరైనా వచ్చి మీరు ఎల్కేజీ చేశారమ్మా అని అడుగుతారా? లేదు. పిహెచ్డి చేశారంటే అంత స్టేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి పిహెచ్డి వరకు వచ్చారని అర్థం. సేమ్ వే మీరు మహామంత్రం చేస్తున్నారంటే మిగతా అన్ని మంత్రాల యొక్క బెనిఫిట్ ఈ ఒక్క మంత్రంలో ఉన్నట్టు. సో ఈ ఒక్క మంత్రం చేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్, అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఈ అందుల కోసం పుస్తకాలు అంటూ రాశారని విన్నాను. అసలు ఏంటి మ్యామ్ ఆ పుస్తకాలు? యాక్చువల్లీ మనందరికి ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ వీళ్ళకి స్పెషల్ గా ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని బ్రెయిల్ స్క్రిప్ట్ అంటారు. సో వాటిని ఏంటంటే టెన్సైల్ వేలో చదువుతారు, అంటే ముట్టుకొని స్పర్శించి చదువుతారు అనమాట. సో వాళ్ళకి బ్రెయిల్ లో భగవద్గీత అనేది ఒక చాలా కన్సైజ్ వేలో ఇచ్చారనమాట. ముందు ఎవరో రాశారు, కానీ ఎలాబరేట్ గా లేకుండింది. సో ఎలాబరేట్ శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా యథాతథము భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారో, లార్జెస్ట్ ఎడిషన్ ఇన్ ద వరల్డ్ మనం చేయడం జరిగింది. సో 1740 బ్రెయిల్ పేజెస్ లో అది లార్జెస్ట్ భగవద్గీత మనం వీళ్ళ కోసం చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని బ్లైండ్ హోమ్స్ లో కూడా మెల్లిమెల్లిగా అవి చేరుతున్నాయి అన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైనా ఈ సంశయాలు వచ్చి, ఎందుకంటే అర్జునుడికి సంశయం వచ్చింది, మనందరికి సంశయాలు వచ్చినప్పుడు మనం భగవద్గీత తీసి చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, అండ్ ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుంటున్నాం. కానీ ఈ పిల్లల కోసం, ఈ అడల్ట్ బ్లైండ్స్ కూడా ఉంటారు కనుక వాళ్ళందరి కోసం
ఈ భగవద్గీత. అంతేకాకుండా కొన్ని స్టోరీ బుక్స్ లైక్ జగన్నాథ్ పాస్ టైమ్స్ అని కథలు, గోపాల ద ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్ అని, అండ్ వైష్ణవ సాంగ్ బుక్ అని, వైష్ణవ భజన్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి పుస్తకాలు వాళ్ళ కోసం చేయడం జరిగిందమ్మా. వావ్ సూపర్ మ్యామ్. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. లైక్ నార్మల్ పీపుల్స్కి భగవద్గీత గురించి చెప్పడం అన్నది ఇప్పటి వరకు చూసాము. కొత్త సబ్జెక్ట్ ఏంటంటే అందులకు వాళ్ళకి నేర్పించడం, మళ్ళీ వాళ్ళ కోసం బుక్స్ అన్నవి తయారు చేసి వాళ్ళకి అడల్ట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నార్మల్ మనుషులకైతే మనం ఇలా చెప్పేస్తాం, కానీ వాళ్ళకి చెప్పడం అంటే ఫస్ట్ వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. లైక్ వాళ్ళ మైండ్ని మొత్తం ఎలా చేసుకోవాలి, వాళ్ళ బాధలన్నీ ఎలా పోగొట్టాలి, నెగిటివ్ మొత్తం తీసి పాజిటివ్ని ఎలా ఆధ్యాత్మిక వేలో ఎలా వెళ్ళాలని మీరు ఇచ్చే శిక్షణ చాలా బాగా అనిపించింది నాకైతే. మా వ్యూయర్స్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక్కటమ్మా, పాజిటివ్ నెగటివ్ కంటే హయ్యర్ ఏంటి అంటే డివైన్, ట్రాన్సెండెంటల్. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే పాజిటివ్ అండ్ నెగటివ్ ఎటువంటివి అంటే ఒక పెండ ఉందనుకోండి, డ్రై స్టూల్ అండ్ వెట్ స్టూల్, రెండు స్టూలే. కానీ డివైన్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ కనెక్టింగ్ విత్ ద సుప్రీం లార్డ్. సో ఈ పిల్లలకి ఇదంతా చెప్పే శక్తి గానీ ఇదంతా ఇలా జరుగుతుంది అంటే గురు అండ్ కృష్ణ కృప వల్ల జరుగుతుందమ్మా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హరే కృష్ణ.